మొదటి మ్యాచ్ తమిళ్ తలైవాస్తో ఓటమి. రెండో మ్యాచ్ యూపీ యోధతో ఓటమి. ఇప్పుడు జైపూర్ తో సిద్ధమవుతుంది. ఇది తెలుగు టైటన్స్ కి చావోలేవో మ్యాచ్. ఈ మ్యాచ్ ఓడకపోతే తెలుగు టైటన్స్ ప్లే ఆఫ్ చేయాలంటే చాలా కష్టం అవుతుంది. అయితే తెలుగు టైటన్స్ పీకే సీజన్ 12 సీజన్ కోసం 2 ఓటమితో ప్రారంభించింది. అయితే తెలుగు టైటన్స్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు వాళ్ళ మొట్టమొదటి విజయం ఎప్పుడు వస్తుందా అని. అయితే తెలుగు టైటన్స్ ఫస్ట్ సెకండ్ మ్యాచ్ లో ఏమేమి మిస్టేక్ చేసిందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ మ్యాచ్ సెకండ్ మ్యాచ్ కంపారిజన్ చూసుకుంటే అంత డిఫరెన్స్ ఏం లేదు. ఫస్ట్ మ్యాచ్ అంత క్లోజ్ గా వచ్చి ఓడిపోయారు. కానీ సెకండ్ మ్యాచ్ ఫస్ట్ 5 minutes మాత్రమే తెలుగు టైటన్స్ చేతిలో ఉంది. మొత్తం యూపీ డామినేట్ చేసిందని చెప్పుకోవచ్చు. అయితే సెకండ్ మ్యాచ్ లో ముఖ్యంగా డిఫెన్స్ లో చాలా పొరపాట్లు చేశారు. ఫస్ట్ మ్యాచ్ లో బెటర్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు సెకండ్ మ్యాచ్ కంపారిజన్ చేసుకుంటే. అలాగే సెకండ్ మ్యాచ్ లో కేవలం విజయ్ మాలిక్ మాత్రమే రాణించాడు. ఆడు భరతుడు అలాగే ఆశీష్ నెహ్వాల్ ఫెయిల్యూర్ కారణంగా తెలుగు టైటన్స్ ఓటమికి కారణం అని చెప్పవచ్చు. అలాగే శివన్ షుండే అలాగే అంకిత్ అమన్ వాళ్ళ పర్ఫార్మెన్స్ అంత గొప్ప లేదు సెకండ్ మ్యాచ్ లో. ఫస్ట్ మ్యాచ్ చూసుకున్నాం, అది ట్యాకిల్ చేసినా కూడా లాబీలోకి వెళ్ళి అవుట్ అయ్యారు. దాని వల్ల తెలుగు టైటన్స్ ఓడిపోయింది. అయితే జైపూర్ పింక్ తో గెలవాలంటే అంత ఈజీ ఏమి ఉండదు. అయితే పట్నా పైరేట్స్ జైపూర్ పింక్ ఒక కన్విన్సింగ్ విక్టరీతో దూసుకువెళ్తుంది. జైపూర్ పింక్ కి ఇది రెండో మ్యాచ్. చూడాలి ఏ టీం గెలుస్తుంది. అయితే తెలుగు టైటన్స్ ఈ మ్యాచ్ గెలవాలంటే కేవలం 3 మిస్టేక్ చేయకపోతే తెలుగు టైటన్స్ గెలుస్తుంది. ఒకటి, సూపర్ టాకిల్స్ లో రిస్క్ తీసుకోవడం. సూపర్ టాకిల్స్ రిస్క్ తీసుకొని పాయింట్స్ ఇవ్వడం ద్వారా టీమ్ కి బెనిఫిట్ అవుతుంది. అలాగే డూ-ఆర్-డై సిచ్యువేషన్ లో విజయ్ మాలిక్ అలాగే భరత్ వెళ్తున్నాడు. డూ-ఆర్-డై స్పెషలిస్ట్ ఆశీష్ బాందర్ ఉండగా వాళ్ళు ఎందుకు వెళ్తున్నారు అన్నది బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. అయితే ఓ ట్యాకిల్స్ విషయంలో తెలుగు టైటన్స్ కొంచెం వెనుకబడిందని చెప్పుకోవచ్చు. కవర్స్ కార్నర్ విషయంలో చూసుకుంటే అందరు సింగిల్ ట్యాకిల్ కి వెళ్తున్నారు. అది తెలుగు టైటన్స్ టీం చూసుకుంటే ఇంకా సెట్ కాలేదు. కాంబినేషన్ సెట్ అయితే తెలుగు టైటన్స్ ఆపేది ఎవరు లేదు. అయితే తెలుగు టైటన్స్ జైపూర్ పింక్ తో మ్యాచ్ గెలవాలంటే భరతుడ అలాగే శివన్ షుండే రాణిస్తేనే తెలుగు టైటన్స్ మ్యాచ్ గెలుస్తుంది. అలాగే మన తెలుగు టైటన్స్ టీమ్ లో ఇరానియన్ ప్లేయర్ ఉన్నాడు. ఆశీష్ నెహ్వాల్ ప్లేస్ లో అతను తీసుకొస్తే మంచి ఉపయోగం ఉంటుందని నేను అనుకుంటున్నా. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.